వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో జెండా ఆవిష్కరణలు ముగించుకుని కార్యకర్తలు భారీగా తరలిరాగా పార్టీ కార్యాలయం వద్ద ఆయన జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిందని, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే నిలబడుతుందని స్పష్టం చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, బీసీ ఎస్సీ మైనారిటీ మహిళలకి, యువతకి, అన్ని వర్గాలతో కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు 10వ వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలో కలబెడుతా ఉన్నాం. ఏదున్నా దీనికి అన్ని విధాలుగా అండదండ అంతా కూడా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు లేనిదే ఏ పార్టీ కూడా మనగలేదు, కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ కూడా మనగడ ఉండదని చెప్పేసి కూడా అందరికి తెలుస్తుంది. ఏదున్నా ఆయన కష్టానికి, జగన్మోహన్ రెడ్డి కష్టానికి ప్రజలు పట్టం కట్టడం కూడా జరిగింది. దాదాపుగా అన్ని విధాలుగా అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన పార్టీ పెట్టినప్పుడు, పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా చంద్రకాంత్ రెడ్డి చెప్పినట్లు సోనియా గాంధీతో ఢీకొనేది అంత కష్టం ఉండేది అప్పట్లో. అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్న తర్వాత సోనియా గాంధీ గారు 16 నెలలు జైల్లో పెట్టినారు. ఆయన అంటే ఏదైనా భయపడతాడేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భయపడే పరిస్థితి లేకుండా, ఎలాంటి వణుకు బెనకు లేకుండా ధైర్యంగా ఉంటూ మళ్ళా ప్రజల్లోకి వచ్చి పార్టీని ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. ఏదన్నా ఈ విధంగా ఎన్నో కష్టాలు అనిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గుర్తిస్తారు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడతారని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన 2014లో కూడా ఆయన సపోర్ట్ చేసిన దాదాపు 27 సీట్లు వచ్చినాయి మనకి. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి వెనకాల వేయలే. అయినా ఏదన్నా కూడా ఒకటే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో గెలిచిన వాళ్ళంతా కూడా 21 మంది బయటికి పోయినారు. డబ్బులు కమ్ముడు పోయినారు, మంత్రి పదవులు కమ్ముడు పోయినారు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని, అంటే మన పార్టీని నీరుగార్చాలని చెప్పేసి ప్రయత్నం చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ. అయినా జగన్మోహన్ రెడ్డి వెనకడికి వేయలే. ఎవరు పోయినా పోని ప్రజలు నా వెంట ఉన్నారు, ఏ విధంగా కూడా భయపడే ప్రసక్తి లేదు, నా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు అని చెప్పేసి ప్రజల్లోకి పోయి తెలుసుకుంటా అని చెప్పేసి ప్రజల్లోకి పోయి అన్ని విధాలుగా ఆయన ఈ పార్టీ పరంగా అన్ని విధాలుగా ప్రజల్లోకి పోతూ ఏదున్నా కూడా ఆయన ఈ పార్టీని నిలబెట్టగలిగినాడు. 2019లో అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే పరిస్థితి కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా 2024లో మన పార్టీ అధికారానికి వస్తారనేది అందరికీ నమ్మకంగా ఉండేది. ఏదన్నా అలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే 11 సీట్లు వచ్చాయని చెప్పేస్తే మనకి ఆ రోజే అనుమానం వచ్చింది. 11 సీట్లు ఎట్లా వచ్చినాయి, దాదాపుగా 150 సీట్లు, 60-70 సీట్లు రావాల కనీసం అని చెప్పేసి. ఇదంతా గోల్మాల మన ప్రభాకర్ రావు గారు చెప్పినారు. ఇదంతా గోల్మాల అయిపోయింది. 1 గంట వరకు కూడా పోలింగ్ జరిపించి దాదాపుగా 3500 బూతుల్లో 17 లక్షలు చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా అధికారులకు వచ్చినారు కాబట్టి టీడీపీ వాళ్ళు ఏ విధంగా కూడా ప్రజల పరంగా వచ్చిన వాళ్ళు కాదని చెప్పేసి కూడా అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా 11 సీట్లు వచ్చాయని చెప్పేసి అధైర్యపడలే. ఏదన్నా ధైర్యంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ, ఎప్పుడైతే ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలు చేసుకుంటూ
మన కార్యకర్తల సహకారంతో విజయవంతాలు చేసుకుంటూ పోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ కాలే మనకి. అధికారం లేకపోయినా కూడా ప్రజలు కార్యకర్తలు తరలిస్తారు, అండగా నిలబడ్డారు. ఏమున్నా పార్టీని బలోపేతం చేసేటువంటి పరిస్థితి మన పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ రోజు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారంటే పార్టీ కార్యకర్తల్ని, సోషల్ మీడియా వాళ్ళని, రాష్ట్రంలో అరాచకాలు ఎన్నో రకాలుగా రేపులు జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మహిళల రక్షణ లేకుండా పోయిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కూడా ఉందని కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నిటికీ ఎదుర్కోవడం జరుగుతూ ఉంది భయపడుకోకుండా. ఎందుకు భయపడతాం? ఏ విధంగా ఉన్నా కూడా మనం ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరి ధైర్యం? ఇది పార్టీ కార్యకర్తల ధైర్యం అని చెప్పేసి, నాయకుల ధైర్యం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ ప్రభుత్వం జరుగుతున్న చేస్తున్నట్టు అరాచకాలను కూడా ఎవరు కూడా లెక్క పెట్టే పరిస్థితులు లేకుండా అయిపోయింది. మొదట్లో భయపడినారు చాలా మంది, ఏదో జరిగిపోతారేమో, ఎంతమంది మీద కేసులు పెడతారేమో, ఏదైనా మాకు ఇబ్బంది పెడతారని చెప్పేసి అనుకున్నా. ఇంతే కదా అని చెప్పేసి అర్థమవుతా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడిచినా కూడా ఎవరు భయపడలే. ఎవరింట్లో వాళ్ళు తింటా ఉన్నారు, ఎవరింట్లో వాళ్ళు పని చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ బతులు వాళ్ళు బతుతా ఉన్నారు. కానీ ఏం ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏం ఒరిగింది లేదు, పెట్టింది లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సూపర్ 6 హామీలు ఇచ్చినా కూడా ఆ పార్టీ నెరవేర్చిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపుగా 3,30,30,30 కోట్లు దాటి 3,30,000 కోట్లు దాటిపోయింది ఇప్పటికే ఈ రోజు అప్పులు చేసి. మళ్ళీ ఎవరికి ఇచ్చినాడైనా ఏదైనా స్కీములకి ఇస్తామంటే స్కీములకి ఇచ్చిన పరిస్థితిలే. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 350 కోట్లు అప్పు చేసినా ఉపయోగకరంగా ప్రజలకు ఉపయోగపడింది, అభివృద్ధి జరిగింది. నాడు నేడు స్కూల్ బాగా చేసినాడు, నాడు నేడు హాస్పిటల్లో బాగా చేసినాడు, 10 మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, డెవలప్మెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఏ రకంగా కూడా వెనకడుగు వేసిన పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు డెవలప్మెంట్ లేదు. 3,30,000 కోట్లు అప్పు చేసి మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతామని కూడా అందరు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి ఆలోచించలేము మేము ఎప్పుడు కూడా. ఏ ఒక్కరితో కూడా మేము చేసి ఆపలే, నాకు లేదని చెప్పేసి ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేసుకుంటా పోతామనే పరిస్థితి మాతో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితిలో రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పరంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి, మహిళలకి, యువతకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ప్రతి వారు కూడా అన్ని విధాలుగా నా హృదయపూర్వకంగా ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరూ కూడా ఎప్పటికీ అండగా ఉంటుంది పార్టీ, నేను ఉంటా అని చెప్పేసి తెలియజేస్తూ ఏదన్నా ఎదగబడద్దండి. ఏదున్నా కూడా మనం ప్రజల్లో ఉంటాం. ప్రజల్లో ఉంటేనే వాళ్ళకి అండగా నిలబడి ప్రజల్లో నుంచి మళ్ళీ మన పార్టీని పుట్టుకొచ్చే విధంగా చేసుకొని మన పార్టీ అధికారానికి వచ్చేదానికి కృషి చేస్తామని చెప్పేసి, అదే కాకుండా మన పార్టీ ఇన్ఛార్జ్గా, ఆదోనికి ఇన్ఛార్జ్గా సురేంద్ర రెడ్డి గారిని చేశారు. ఆయన కూడా అన్ని విధాలుగా పార్టీ పరంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ రావడం జరుగుతుందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వారు కూడా మీడియా మిత్రులకు కానీ, ప్రెస్ వాళ్ళకి కానీ, తర్వాత మీకు అందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.